తెలుసు కదా! 'సిద్ధు జొన్నలగడ్డ' మూవీ రిలీజ్ అవుతుందంటే ఎలా ఉంటదో తెలుసు కదా! అంటే 'జాక్' వదిలేసేయండి. ఇంతకు ముందు వచ్చిన 'జాక్' వదిలేసేయండి. దానికి ముందు వచ్చిన మూవీస్ అయితే నాకు అన్నీ నచ్చినియి. అండ్ 'తెలుసు కదా' మాత్రం పిచ్చ పిచ్చగా నచ్చింది. అది హిట్టో, ఫ్లాపో, బ్లాక్ బస్టరో, యావరేజో నాకు అనవసరం. నా దృష్టిలో, నా రివ్యూ ప్రకారం మూవీ అయితే నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. సో మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు గనక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందు రివ్యూస్ కూడా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఎలా ఉంది తెలుసు కదా అంటే, నాకైతే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా బోర్ కొట్టలేదు. ఎక్కడా కూడా నాకు ఏంటంటారు, ఈ స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ పోయింది, ఏంటిది నెక్స్ట్ వచ్చే సీన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనట్లేదు. ప్రతి సీను కూడా ఎలా ఉంటుందంటే, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అక్కడ కామెడీ ఉండొచ్చు, ఒక డ్రామా ఉండొచ్చు, రొమాన్స్ ఉండొచ్చు, లవ్ ఉండొచ్చు. ఏది లేదనుకో ఒక దగ్గర లేపుతాడు, ఏదో ఒక ట్విస్ట్ పెడతాడు. అది కూడా లేదనుకో ఒక కొత్త క్యారెక్టర్ని తీసుకొస్తుంది. సారీ, డైరెక్టర్ వచ్చేసి నీరజ కోన, సమంత గారి కాస్ట్యూమ్ డిజైనర్ కింద చేసి వరకు ఫేమస్ అయ్యారు. సో ఆవిడ ఫస్ట్ డైరెక్టర్ వెంచర్ అనమాట ఇది. లిటరల్లీ ఒక లేడీ డైరెక్టర్ ఒక మెన్ ప్రాస్పెక్టివ్ లో ఒక మూవీని తీశారు అంటే నాకు నిజంగా చాలా బాగా అనిపించింది ఈ మూవీ చూసిన తర్వాత. మీరు చాలా సార్లు గమనించవచ్చు, ఒక లేడీ డైరెక్టర్ మూవీ చూస్తుంటే చాలా మట్టికి ఈ ఫెమినిస్ట్ స్టోరీలోనో దేంట్లోనో వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ ఇదలా కాదండి, చాలా జనరిక్ గా న్యూట్రల్ గా తీసినట్టు అనిపించింది. ఇన్ఫాక్ట్ ఒక మేల్ ఎమోషన్ కి రెస్పెక్ట్ ఇచ్చారనిపించింది. సో లిటరలీ మూవీ చూసిన తర్వాత నేనైతే సిద్ధు జొన్నలగడ్డకి ఫ్యాన్ అయిపోయాను. ఇదేమి పెయిడ్ రివ్యూ కాదు. మనకు మహా ఈడ్చి కొడితే 1500 1600 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకు ఎవరో డబ్బులు ఇచ్చి పెయిడ్ రివ్యూ చెప్పించుకోరు. బట్ లిటరలీ నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. మెయిన్ సిద్ధు జొన్నలగడ్డ గారి ఈజ్ ఆఫ్ యాక్టింగ్ బాగా నచ్చింది నాకు. చిన్ని సీన్స్ అనమాట, నార్మల్గా వెళ్ళిపోయే సీన్స్ని కూడా ఒక ఎఫెక్టివ్గా చేసేస్తారు. అయితే దాంట్లో కామెడీ పెడతాడు, లేదంటే ఒక డైలాగ్ పెడతాడు, లేదంటే కళ్ళల్లోనే ఒక ఎమోషన్ క్రియేట్ చేస్తాడు. ఒక సీన్ నాకు ఇందులో బాగా నచ్చింది. అంటే ఆ మేకప్ కూడా అలా వేసారో లేదో, నార్మల్ సీనే అద్దంలో చూసుకొని ఏడ్చే సీను, కళ్ళు మొత్తం అక్కడ అంతా రెడ్గా పెట్టేసి ఒక రకమైన ఎక్స్ప్రెషన్లో చేసి ఆ ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంది యాక్చువల్ మూవీలో. అంటే ప్రతి సీను చాలా కేర్ఫుల్గా, ఒక డైలాగ్ మాట్లాడితే ఈ డైలాగ్ వేస్ట్ అవ్వకూడదు, ఈ డైలాగ్లో ఏదో ఒక మీనింగ్ ఉండాలి, డీప్ మీనింగ్ ఉండాలి అన్నట్టు థాట్ ప్రొవోకింగ్గానే ఉన్నాయి ప్రతి డైలాగ్స్. కొన్ని లెంతీ డైలాగ్స్ ఉన్నాయి, కొంచెం బోర్ కొట్టచ్చు. బట్ మ్యాక్సిమం ఏవైతే డైలాగ్స్ ఉంటాయో అయితే ఫన్ క్రియేట్ చేస్తాయి, లేదా ఒక ఎమోషన్ క్రియేట్ చేస్తాయి. ఏ డైలాగ్ వేస్ట్ అవ్వలేదు. చాలా ఫ్రెష్గా అనిపించింది మూవీ అయితే. సింపుల్ స్టోరీ లైన్ని, సింపుల్ డైలాగ్స్ని చాలా ఎఫెక్టివ్గా ఫ్రెష్గా చూపించారనిపించింది. సిద్ధు జొన్నలగడ్డ గారు లిటరల్లీ ఎమోషనల్ క్యారెక్టర్లో కానీ, కామెడీ క్యారెక్టర్లో కానీ, ఒక రొమాంటిక్ క్యారెక్టర్లో కానీ, ఒక సైక్ ఏంటంటారు సాడిస్ట్ క్యారెక్టర్లో కానీ, ప్రతి సీన్లోనూ ఆయన అంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు అనిపించింది నాకు ఈ సినిమా చూసిన తర్వాత. అంటే ఆయన యాక్టింగ్ ఆ లెవెల్లో ఉంది ఇందులో, ఆ పర్ఫార్మెన్స్ వైజ్. మీరు నాకు అంత నచ్చేసిందో లేదా నిజంగా అలా చేసి నాకు అర్థం కావట్లేదు, కానీ లిటరల్లీ నేనైతే ఫ్యాన్ అయిపోయానబ్బా. ఈ మూవీ అందరికీ నచ్చేస్తుందా, అరే నువ్వు సూపర్ హిట్ తిరిగిపోయింది అంటున్నావు అంటే మేబీ కొంతమంది నచ్చకపోవచ్చు. యానిమల్ కూడా చాలా మందికి నచ్చలేదు. యానిమల్ నచ్చిన వాళ్ళు మేబీ నచ్చని వాళ్ళకి ఇదైతే అసలు నచ్చకపోవచ్చు. బట్ యానిమల్తో కంపారిజన్ ఏం కాదు, నేను అనేది ఒక ఫ్లేవర్ ఉంటుంది. ఆ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. సో అట్లా ఉంది మూవీ అయితే. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, శ్రీనిధి శెట్టి అండ్ రాశి ఖన్నా. ఇద్దరు కూడా ఓకే బాగానే యాక్ట్ చేశారు. రాశి ఖన్నా అయితే నాకు ఎప్పుడు అసలు ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్టే అనిపించదు, ఏదో చేసుకుంటూ పోతుంది. ఇందులో కూడా అలాగే పోయింది. శ్రీనిధి శెట్టి గారు బాగా యాక్ట్ చేశారు. బట్ ఆ క్యారెక్టర్స్ వరకు ఓకే. మొత్తం అంతా మన సిద్ధు జొన్నలగడ్డే తినేస్తే మొత్తం ఆ రోలు, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అంతా వీళ్ళకేమీ పెద్ద ఇవ్వలేదు అనిపించింది. బట్ ఓవరాల్ అయితే వాళ్ళకి ఇచ్చిన దాంట్లో బాగానే చేసుకున్నారు. అండ్ ఇందులో నెక్స్ట్ మెన్షన్ ఎవరు సిద్ధు జొన్నలగడ్డ తర్వాత అంటే వైవా హర్ష గారు. లిటరల్లీ చెప్తున్నా, ఎవ్రీ పంచ్ కూడా కాదు, ఒక సింపుల్ డైలాగ్ ఉంటుంది. ఎవరో ఏదో స్టోరీ చెప్తాడు, ఇట్లా రుబ్బురోలు తిప్పుతా ఉంది, ఏదో స్టోరీ చెప్తాడు. అబ్బా ఎందుకులే ఇప్పుడు మళ్ళీ స్పాయిలర్ అవుతుంది మీకు. సో కొన్ని డైలాగ్స్ ఎంత ఫన్ క్రియేట్ చేస్తున్నాయంటే ఆయన యాస అండ్ ఆయన వాడే వర్డ్స్, ఆయన ఎక్స్ప్రెషన్స్, వీటిని బేస్ చేసుకొని పేలని డైలాగ్ లేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎన్ని డైలాగులు చెప్పాడో ప్రతి డైలాగ్ పేలుతుంది. లిటరల్లీ ఆడియన్స్ ఎంత కనెక్ట్ అయిపోయారంటే, ఒక టైంలో ఇట్లా కెమెరాని సిద్ధు నుంచి ఇలా వైవార్షానికి తిప్పంగానే డైలాగ్ ఏం చెప్పడు, డైరెక్ట్ నవ్వేస్తున్నారు. అంటే ఏదో డైలాగ్ వచ్చేయబోతుందని నవ్వేస్తున్నారు. అంత స్క్రీన్ ప్రెజెన్స్ లాగేసుకున్నాడు వైవా హర్ష ఇందులో, మామూలుగా లేదు. అండ్ సిద్ధు తర్వాత ఆ లెవెల్ ఆఫ్ ఫన్ క్రియేట్ చేసిందంటే వైవా హర్ష. ఇందులో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. చాలా ఫన్ మూమెంట్స్ ఉంటాయి. కొన్ని డైలాగ్స్ అయితే లేచి క్లాప్స్ కొట్టే డైలాగ్స్ ఉంటాయి. మాస్ థియేటర్స్ అయితే బద్దలైపోతాయి అనిపించింది నాకు. ఇది మీరు ఒక రొమాంటిక్ స్టోరీ, ఏదో లవ్ స్టోరీ అనుకుని వెళ్తే మాత్రం పప్పులో కాలేసేసినట్టే. ఎందుకంటే ఇది ఒక రొమాంటిక్ స్టోరీ కాదు, లవ్ స్టోరీ కాదు, ఏది కాదు. ఇది ఒక డ్రామా, ఒక
డిఫరెంట్ కాన్సెప్ట్లో తీసుకున్నారు. అంటే మీరు ట్రైలర్లో ఒక మిస్లీడ్ చేసినట్టు అనిపించింది ట్రైలర్ స్టోరీని, బట్ ఆ స్టోరీ అయితే కాదు మీరు అనుకున్నట్టు. ట్రైలర్ చూస్తే సినిమా మొత్తం అంతా 4 క్యారెక్టర్సే ఉంటాయి. హీరో, 2 హీరోయిన్స్, వైవాహర్ష. మ్యాక్సిమం టు మ్యాక్సిమం సీన్స్ అని ఇవే ఉంటాయి. మధ్యలో ఒక దగ్గర ఎప్పుడో స్టోరీ అలా డల్ అవుతుందేమో అనుకున్నప్పుడు కొత్త క్యారెక్టర్ దింపుతున్నాడు, వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అండ్ చాలా మట్టికి ఎప్పుడైనా సినిమా డల్ అవుతుందేమో అనుకున్నప్పుడు అయితే ట్విస్ట్ పెడతాడు, లేదంటే ఒక మంచి ఇంటెన్స్ సీన్ పెడతాడు, లేదంటే కొత్త క్యారెక్టర్స్ దింపుతారు. సో బాగా చేశారు యాక్చువల్గా. నీకు ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా కేర్ఫుల్గా, ఎడిటింగ్ వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. స్క్రీన్ ప్లే కూడా అండి యాక్చువల్గా ఎక్కడ బోర్ కొట్టకుండా కొన్ని అయితే స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ని ఈ ఎపిసోడ్ని మిక్స్ చేసుకుంటూ రాసుకున్నారు. స్క్రీన్ ప్లే టూ గుడ్. అది ఫస్ట్ హాఫ్ చూడంగానే అరే స్టోరీ కొలుక్కి వచ్చేసింది కదా, ఇంకేముంటది అంటే ఇంకంతా సోది జరుగుతుంది అంటావా సెకండ్ హాఫ్లో అనిపిస్తుంది. బట్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది అవ్వదు. సినిమాలో కొంచెం డిఫరెంట్గానే ట్రై చేస్తారు. రెగ్యులర్ స్టోరీ అయితే కాదు, కొంచెం ఏంటంటారు, ఎవరు టచ్ చేయని కొన్ని ఎమోషన్స్ని టచ్ చేశారు. ఈ సినిమాలో క్యారెక్టర్స్ ఇంతే. సిద్ధు అనే ఒక సిద్ధు క్యారెక్టరు, లేదంటే హీరోయిన్ క్యారెక్టరు, ఇంకో హీరోయిన్ క్యారెక్టరు, తర్వాత కమీడియన్ క్యారెక్టరు, ఈ క్యారెక్టర్స్ ఇంతే. ఇది సినిమా అని చూస్తే మాత్రం మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. దాన్ని రియల్ లైఫ్ కనెక్ట్ చేసుకొని ఈడెంట్ ఎలా చేస్తున్నాడు అని చూస్తే మాత్రం మీకు అది ఏదో సోది అంటే అనిపిస్తుంది. బట్ సినిమాలో చూస్తే మాత్రం లిటరల్లీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎంజాయ్ చేస్తారు. మెయిన్ డైలాగ్స్ పిచ్చగా పడినాయి. అండ్ తమన్నా మ్యూజిక్ గురించి చెప్పలేదు నేను యాక్చువల్గా. కొంచెం ఎక్కడో ఎలివేషన్ సీన్స్ వచ్చినప్పుడు అప్పుడు ఓజీ ఫ్లేవర్ వచ్చేసింది. కొన్ని అన్నెసెసరీ ఎలివేషన్స్ కూడా ఉన్నాయిలేండి, అవి తర్వాత మాట్లాడుకుందాం. వచ్చింది కానీ చాలా మట్టికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఎలివేట్ చేశాడు. అండ్ 2 సాంగ్స్, మల్లిక గంధ ఒక సాంగ్, ఇంకోటి తెలుసు కదా అని చెప్పి ఇంకొకటి ఉంటుంది. ఈ 2 సాంగ్స్ అయితే అసలు థియేటర్లో అదిరిపోయింది ప్రెసెన్స్. ఇంకొక 2 సాంగ్స్ కూడా ఉన్నాయి, అవి అలా వచ్చి వెళ్ళిపోయినాయి. అవి కూడా ఏం బోర్ కొట్టలేదు. తమన్నా అయితే న్యాయం చేస్తాడు సినిమాకి. కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. అంటే సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉంటుంది. సెకండ్ హాఫ్లో కొంచెం ఎందుకో రిపీటెడ్ సీన్స్, డ్రాగింగ్ సీన్స్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ క్లైమాక్స్ కూడా అంత కన్వీనియన్స్గా, అంటే క్లైమాక్స్ నాకు ఎందుకో కన్వీనియంట్గా అనిపించలేదు. అంటే కన్విన్సింగ్గా లేదు. మెయిన్ ఏదో రాయాలి, ఈ టైంకి ఎండ్ అయిపోవాలి సినిమా కాబట్టి ఎండ్ అయిపోయింది అన్నట్టు రాశారు తప్ప. బట్ ఆ క్లైమాక్స్ కూడా ఇంకా బాగుండేది. లిటరల్లీ మూవీ అయితే ఈ మధ్యకాలంలో నేను చూసిన మూవీస్లో రిపీటెడ్ వాల్యూ ఉన్న మూవీ అనిపించింది నాకు. మెయిన్ వైవాహర్ష అండ్ సిద్ధు జొన్నలగడ్డ గారి కాంబినేషన్లో వచ్చే సీన్స్ అయితే లిటరల్లీ తర్వాత మీమ్స్లో పడతా ఉంటాయి, ట్రాలింగ్ అవుతూ ఉంటాయి. అంటే ఆ డైలాగ్స్ని చాలా మటుకు మీమ్స్లో వాడేస్తూ ఉంటారు. అలాంటి డైలాగ్స్ పడ్డాయి, చాలా బాగున్నాయి. మీరు సినిమా చూడకపోతే ఇది చూడండి ఖచ్చితంగా. సినిమా చూసి ఈ రివ్యూ చూస్తున్నట్లయితే మీకు అనిపించింది, నాకు అనిపించింది కరెక్టా కాదా అని చెప్పి మీరు కామెంట్స్లో చెప్పండి. ఇది మన తెలుసు కదా మూవీ రివ్యూ. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం చూడకుండా ఆల్రెడీ ఇంతకుముందు చూసాను సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా, ఎందుకంటే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ తెలుసు కదా రివ్యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.